హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అస్సలు కొంచెం కూడా చేదు లేకుండా కాకరకాయ వేపుని కొన్ని టిప్స్ యూజ్ చేసుకొని క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఈ కాకరకాయ వేపుడు అనేది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కొద్ది డిఫికల్ట్ అయినా కూడా అంత టేస్టీగా అంత హెల్దీగా ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో చేదు లేకుండా టేస్టీగా వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం. ముందుగా కాకరకాయల్ని పైన లైట్గా పీల్ చేసేసి ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఊరపెట్టుకుందాం. బాగా మిక్స్ చేసేసి ఊరపెట్టుకోండి. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా పిండినామంటే ఆ కాకరకాయల్లో ఉండే చేదంతా అవుట్ సైడ్ వచ్చేస్తుంది. ఈ విధంగా పసురులాగా వచ్చేసిందంటే మనకి చేదే ఉండదు అన్నమాట కాకరకాయలు. సో ఈ విధంగా కాకరకాయల్ని పిండేసి ఇది 0.5% చేదిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల. ఇంకో 0.5% కూడా చేదు ఎలా పోవాలో వీడియోలో చూసేస్తాం మనము. సో ఈ విధంగా పిండేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని కాకరకాయని సేమ్ అదే బౌల్లోకి వేసుకొని ఇంకొద్ది వాటర్ని వేసుకుందాం. వాటర్ని వేసుకొని మళ్ళీ జస్ట్ ఏం పిండక్కర్లేదు, జస్ట్ ఊరికే బాగా మిక్స్ చేసేసి జస్ట్ లైట్గా పిండుతూ ప్లేట్లోకి వేసేసుకుందాం. సపరేట్ ప్లేట్లకు వేసుకొని సపరేట్గా పెట్టేసుకున్నాం. చూడండి, ఏం ఎక్కువ పిండక్కర్లేదు. యాక్చువల్గా ఫస్ట్ కాకరకాయలు పిండేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, మనకి చేయి నొప్పి పుడుతుంది. ఇంట్లో మగవాళ్ళకి పని చెప్పండి, వాళ్ళు ఈజీగా పిండి పెట్టేస్తారు. అంతే అండి. ఈ విధంగా లైట్గా బాగా కడిగేసి అందులో ఉన్న ఉప్పు పసుపు కూడా పోయేస్తుంది లాస్ట్లో. మళ్ళీ వాటర్ వేసి కడిగి పెట్టుకోవడం వల్ల సపరేట్గా పెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ చేసేస్తాం. చూడండి, ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు కొద్ది ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కొద్ది ఎక్కువగా వేసుకుంటేనే మనకి చేదు లేకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది కాకరకాయ తాలింపు అనేది. ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి, ఇందులోకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయలను ఇందులోకి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఆయిల్ అంతా కాకరకాయకి పట్టాలి కదా. అట్లీస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్, ఇంకొద్ది పసుపును కూడా యాడ్ చేసుకుందాం. మనం ముందుగా వాటర్లో కడిగేసాం కదా సాల్ట్ పసుపు, సో మొత్తం పోయేసి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొద్ది సాల్ట్ పసుపు వేసుకొని ఇంకొద్దిసేపు మిక్స్ చేసుకుందాం. మనకి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్న పడుతుంది కాకరకాయ వేపుడు చేసుకోవడానికి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిసేపు టైం స్పెండ్ చేసి చేసేసుకుందాం. ఈ విధంగా ఇంకో 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతను పెట్టి తీస్తూ ఈ విధంగా బాగా వేపుకోండి. అప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది చేసుకోవడం. ఒక 0.5% కాకరకాయలు వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనం ముందే ఉల్లిపాయను వేసుకున్నాం అనుకోండి, మాడిపోతుంది ఉల్లిపాయ అంతా, మనకేమీ కనిపించలేదు, టేస్ట్ కూడా యాడ్ అయ్యలేదు. సో మనం ఈ విధంగా మిడిల్లో వేసుకున్నామంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, మనకి టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 1 or 2 మినిట్స్ అలాగే ఉంచేద్దాం. యాక్చువల్గా అప్పుడప్పుడు మూతను తీస్తూ కలబెడుతూ ఉండండి, మాడిపోకుండా ఉండాలి కదా. సో అప్పుడప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టండి, తీయండి. ఈ విధంగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో ప్రాసెస్ అంతా అయిపోతుంది ఈ విధంగా చేసుకున్నామంటే మనము. సో ఇంట్లో పిల్లోళ్ళు తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి. సో మనం ఈ విధంగా మొత్తం పసురంతా పిండేసి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని బాగా వేపి ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు, అస్సలు చేదు ఉండదు కాబట్టి. సో ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, కాకరకాయ ఎలా అదిం చూసామంటే తునిగిపోవాలి, అప్పుడు ఉడికిపోయినట్టే. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ మిర్చి పౌడర్ని వేసుకుందాం. అదేవిధంగా ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, చూడండి, పల్లీల పొడి అండి. ఈ పల్లీల పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను యాక్చువల్గా వీడియో చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్, ఒకసారి అయితే చెక్ చేయండి. కంపల్సరీ వేసుకోవాలండి ఈ పల్లి పొడి. ఇది వేసుకోవడం వల్ల ఉన్న కొద్దిపాటి చేదు కూడా లేకుండా చాలా కమ్మగా టేస్టీగా తయారవుతుంది కాకరకాయ వేపుడు అనేది. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసేసుకున్నాం కదా. కొద్ది డిఫికల్టే ఉంటుంది, మరి సింపుల్ అని నేను చెప్పలేను, కానీ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా చేసుకుంటాం కాబట్టి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఇందులోకి సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్ది వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం. అంతే అండి, అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా తీసుకోవచ్చు మనం. చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి
కంపల్సరీ పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. ఎండింగ్లో జస్ట్ కొత్తిమీరను టచ్ చేసుకొని తీసుకున్నాం. అంతే అండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. అసలు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, ఒకదానికొకటి కచ్చుకోలేదు, ప్యాను మాడిపోలేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది కాకరకాయ వేపుడు అనేది. సో మనకు జస్ట్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఈ పౌడర్ వేసుకొని కాకరకాయలు అలా పిండడం వల్ల ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంతే అండి, మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.